హాయ్! వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. ఈరోజు ఎపిసోడ్ కంటే, ఎపిసోడ్ లాస్ట్‌లో వచ్చిన ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! హ్మ్. రేపటి ఎపిసోడ్ ఎప్పుడు చూద్దామా అని చాలా ఉత్సాహంగా ఉంది కదా మీకు? ఎందుకంటే నాకు కూడా అలాగే ఉంది. ప్రియా లేని లోటుని మన శ్రీరామ్ తీరుస్తున్నట్లు అనిపిస్తుంది. చూద్దాం. ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రేపు ఎపిసోడ్ అయిపోయాక రివ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డెఫినెట్‌లీ ఇదేదో మోసం చేసే ప్రోమో కాదు. నిజంగానే చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అనేయి, ఎలిగేషన్స్ చాలా భయంకరంగానే ఉన్నాయి. వాటికి డెఫినెట్‌లీ మంచి విశ్లేషణ చేయాల్సిందే. హ్మ్. ఓకే. ఈరోజు ఎపిసోడ్‌కి వద్దాం ఫస్ట్. రేపటి ప్రోమో ఎపిసోడ్ మేబీ రేపు మార్నింగ్ ప్రోమో అయ్యాక ప్రోమో అనాలిసిస్ కూడా చేద్దాం. హ్మ్. ఓకే. ఈరోజు ఎపిసోడ్ ఏంటి అంటే నైట్ 12:30కి ఇంకా టాస్క్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బయట బేసికల్లీ వీళ్ళు హౌస్ బయటే ఉంటుంది కాబట్టి బయట ఉన్న వాళ్ళకి ఫుడ్ బిగ్ బాస్ పంపిస్తాడు. అయితే బిగ్ బాస్ ఏదో బిర్యానీలు అలాంటివి ఇలాంటివి కాకుండా చాలా తక్కువ అమౌంట్లో ఫుడ్ పంపించినట్టున్నాడు అని మాస్టర్ బాధపడుతుంటుంది. ఇలా ఫుడ్ తింటే బాగా సన్నబడిపోతాం అనేది అంటుంది ఆవిడ. సో కటాగట్టిగా సరిపడనట్లు పంపించినట్టున్నాడు బిగ్ బాస్. నెక్స్ట్ విశ్వతోటి సన్నీ మాట్లాడుతున్నాడు. ఏంటంటే జెస్సీ అందరికంటే ఫస్ట్ వచ్చి సాక్రిఫైస్ చేస్తాను అన్నాడంట. ఎందుకంటే 12 మందిలో 10 మంది ఆడాలి కదా, ఇద్దరు సాక్రిఫైస్ చేయాలి కదా. సో సన్నీ ఫస్ట్ జెస్సీ వచ్చి సన్నీతోటి చెప్పాడంట సాక్రిఫైస్ చేస్తానని. అప్పుడు సన్నీ ఏం అనలేదంట. అయితే 2 రౌండ్లు అయ్యాక అప్పుడు మళ్ళీ జెస్సీ వచ్చి నేను ఆడతాను అన్నాడంట. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ప్లాన్ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు తను ఆడతాను అని వస్తే మళ్ళీ ఇప్పుడు హౌస్ మేట్స్ని అడగాలి అని ఇలా వచ్చి విశ్వ అన్నాడు అనమాట. నీకేమన్నా వచ్చి చెప్పాడా జెస్సీ అని అంటే విశ్వ నాకేం తెలీదు, అలాంటి నాతో ఏం మాట్లాడలేదు అని చెప్పి అంటాడు. సన్నీ అంటాడు ఇప్పుడు తను డ్రాప్ అవుతాడు అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను, నేను దాన్ని బట్టి ప్లాన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ హౌస్ మేట్స్ అడగాలి, ఇది కరెక్ట్ కాదు జెస్సీ చేసింది అన్నట్లు మాట్లాడతాడు విశ్వతోటి. ఇది నైట్ టైం డిస్కషన్. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అయ్యాక లోపల ఉండే వాళ్ళు లోపల యాక్సెస్ వచ్చిన లోపల ఉంటుంది, బయట ఉండే వాళ్ళు బయటే ఉండిపోతారు. యాక్చువల్లీ బయట ఉంటే కాసేపు అక్కడ సన్నీ కామెడీ చేస్తుంటాడు. మానస్ కాజల్ అక్కడ కూర్చుని ఉంటే సన్నీ నైట్ నిద్ర పట్టకపోవడం, ఆ చాపేసిన పడుకోవడం, ఆ పురుగుల మీద పాకడం, దాని గురించి చాలా అంటే నైట్ నిద్ర సరిగ్గా పట్టక బాధపడ్డాడు కానీ దాన్ని చాలా ఫన్నీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అటు జెస్సీ ఏమో కోమాలు కలిపాడంట, అంటే డీప్ స్లీప్లో కలిపాడంట నైట్. బిగ్ బాస్తో డైరెక్ట్గా మాట్లాడుతుంటాడు. యాక్చువల్లీ బిగ్ బాస్ బ్రతిమాలుతాడు, ఏంటి బిగ్ బాస్ నీకు మనసు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి. బాగుంది, చూడడానికి చాలా బాగుంది. ఇలాగ బిగ్ బాస్తో ఇలాగ సరదాగా ఫన్గా జోకులు వేస్తుంటే మధ్యలో కాజల్ లైఫ్లో అన్నీ ఫేస్ చేయడానికి బిగ్ బాస్లో ఇలాంటివి పెడుతుంటారు అంట. అలా సీరియస్గా నిజంగానే ఏదో బిగ్ బాస్ తరపున ఏదో ప్రోమోకి మాట్లాడుతున్నట్లు మాట్లాడితే నవ్వొచ్చింది. సన్నీ అంటాడు ఏమా అని సన్నీ అడిగితే అదే అన్నీ ఫేస్ చేయాలి అని కాజల్ అంటది. అప్పుడు సన్నీ వీలేని అండర్లైన్ చేసుకో మళ్ళీ అడుగుతా అంటాడు. ఎక్కడో మళ్ళీ టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాడు అనమాట. ఓకే, బాగుంది. ఓవరాల్గా సీన్ చాలా బాగుంది, ఫన్నీగా. ఆ తర్వాత మళ్ళీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అవడం అంటే అందరినీ పిలుస్తాడు, మొత్తం హౌస్ మేట్స్ అందరి టాస్క్లో ఉండి వాళ్ళందరినీ చుట్టూ అక్కడ ఉంచి సన్నీ మాట్లాడుతుంటాడు. సేమ్ ఈ జెస్సీది చెప్తాడనమాట. ఏమని జెస్సీ వచ్చాడు డ్రాప్ అవుతానని, అయితే కొంచెం ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ అని చెప్పి డ్రాప్ అవుతాను అన్నాడు. అయితే సెకండ్ రౌండ్ అయిపోయాక మళ్ళీ వచ్చి ఆడతానన్నాడు. ఇప్పుడు తను ఆడతానన్నాడు కాబట్టి, ఇప్పుడు ఒకవేళ తను ఆడకపోతే అమ్మాయిలు అబ్బాయిలు ఆడేవాళ్ళం మనం. ఇప్పుడు తను ఆడతాను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం సంథింగ్ మళ్ళీ ప్లాన్ చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్డ్ వచ్చింది అన్నాడు. అంటే జెస్సీని కొంచెం పాయింట్అవుట్ చేస్తావు, ఒకసారి వర్డ్ ఇచ్చావు నువ్వు ఆడను అని మళ్ళీ ఇలా మార్చేవన్నట్టు పాయింట్అవుట్ చేస్తే జెస్సీ అంటాడు అప్పుడు నా మైండ్ మొత్తం ఒకలా ఉంది, అప్పటికి ఇంకా ఇది స్టార్ట్ అవ్వలే. ఇది మాట్లాడుతున్నంతసేపు జెస్సీ ఫేసు ఎంత చిరాగ్గా ఉందంటే, అంటే జెస్సీది ఎలా ఉంటుందంటే ఏదో ఒక అంటే ఎవరో ఏదో తనని ఏదో అనేస్తున్నప్పుడు తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. దీన్ని మామూలుగా అలాంటి చిరాకు ఫేస్ పెట్టకుండా మామూలుగా మాట్లాడొచ్చు. చిరాకు ఫేసే ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఓకే, ముందు ఆడను అన్నాడు, ఇప్పుడు ఆడతాను అన్నాడు.
నార్మల్ డిస్కషనే కదా! ఇప్పుడేం అది చేయట్లేదు కదా! జనాలు. మామూలుగానే మాట్లాడుతున్నారు కదా! ఫేస్‌లో చూడండి ఒక చిరాకు, ఒక రకమైన చిరాకు. అంటే ఏదో ఫైట్ చేద్దాం అన్న మూడ్‌లోనే ఉంటాడు ఎప్పుడు. ఇప్పుడు ఒక రకమైన చిరాకు. ఇప్పుడు ఆ చిరాకేంటంటే ఒక్కోసారి మామూలుగా మాట్లాడినా గట్టిగా అరిచేస్తున్నాడు ఈ మధ్య. జనరల్‌గా అదే చేస్తున్నాడు. అంటే అసలు మామూలుగా మాట్లాడట్లేదు మనిషి. ఏదో తననందరూ కార్నర్ చేస్తున్నట్లు, తనేదో విక్టిమ్ అయిపోయినట్లు, ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు చెప్తాడు. అప్పుడు నా మైండ్ మొత్తం ఒకలా ఉంది. అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది. ఇంకా డిస్కషన్ కూడా స్టార్ట్ అవ్వలే. మాట్లాడే విధానం ఎలా ఉంది? స్టార్ట్ అవ్వలే. ఫిజికల్ టాస్క్ కదా! తప్పుకుందాం అనుకున్నాను. కానీ ఒకసారి ఫిజికల్ టాస్క్ కదా! తప్పుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్తాడు. దానికి సన్నీ ఫిజికల్ టాస్క్ మళ్ళీ వస్తది. దానికి ఇది లేదంటే జెస్సీ స్టిల్ ఐ క్యాన్ అంటాడు. అది మామూలుగా అనడు అది. స్టిల్ ఐ క్యాన్ అంటాడు. సన్నీ అంటాడు దానికి. భయం అనేది అందరికీ ఉంది అంటే ఐ క్యాన్ అంటే ఇంక నోరు మూసుకో ఐ క్యాన్ ఆ టైప్‌లో అనమాట. ఇంక అసలు ఇంకేం మాట్లాడకు ఐ క్యాన్ స్టిల్ ఐ క్యాన్. అబ్బా! ఇది చూసి అంటే ఇలాంటి వాళ్ళతో ఇంకేం ఇప్పుడు ఇంకా 'బిగ్ బాస్' హౌస్ కాబట్టి ఇలా ఉన్నాడేమో. ఈ లెక్కన బయట ఇలాంటి వాళ్ళతో ఈ విధమైన ఏదన్నా విషయంలో ఆర్గ్యూ చేయాలంటే ఇంకెలా ఉంటదో ఊహించండి. గొడవలే ఇంకా. 'బిగ్ బాస్' హౌస్‌లో అట్‌లీస్ట్ కొంచెం కంట్రోల్ ఉంటది. జనమంతా చూస్తున్నారని చెప్పి బయటైతే ఈళ్ళకింకా అడ్డు అదుపు ఉండదు. అసలు ఈ బయట మనిషి ఈ మోడలు ఎలా డీల్ చేస్తున్నాడు ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి చాలా కష్టం అసలు. చిన్న పిల్లల యాటిట్యూడ్ ఇది. ఇక్కడ నాకు ఈ సీన్ మొత్తంలో ఎలా ఉందంటే, ఈ నెక్స్ట్ ఇంకా చెప్తాను. బట్ ఈ సీన్ మొత్తం నాకు ఎలా అనిపించిందంటే, షణ్ముఖ్ నాన్న, సిరి అమ్మ, జెస్సీ వాళ్ళ కొడుకు. ఈ జెస్సీ ఏదో చిన్న ఇది చేసాడు. దాని గురించి ఎవరో వస్తే వాళ్ళతో ఈ అమ్మ, నాన్న మాట్లాడుతుంటే జెస్సీ పక్క నుంచి ఆ గాదాల కొడుకు జెస్సీ. గాదాల కొడుకు జెస్సీ ఇష్టం వచ్చినట్టు నోటితో మాట్లాడుతున్నాడు. చిరాకు పడిపోతున్నాడు. అలాగే ఉంది ఎగ్జాక్ట్‌లీ సినారియో అది. స్కూల్ హెడ్ మాస్టర్ సన్నీ. హెడ్ మాస్టర్ మంచోడు. మామూలుగా చెప్తున్నాడు. బట్ జెస్సీ చాలా అల్లరి స్టూడెంట్. అసలు చాలా మొండి స్టూడెంట్. అందరిని కొట్టేసి టైప్ ఆఫ్ క్యాండిడేట్. ఆ టైప్‌లో ఉంది ఎగ్జాక్ట్‌లీ సినారియో చూస్తుంటే. వాళ్ళు మాట్లాడే విధానం కూడా అలాగే ఉంది. ఇతను వాళ్ళ నాన్న ఏంటంటే మిడిల్ క్లాస్ కాదు. మిడిల్ ఏజ్ అదే పెద్ద ఏజ్ అనుకుందాం. ఓల్డ్ పాతకాలం నాటి భావాలున్న వ్యక్తి. ఆ టైప్ ఆ వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి చాలా ఈగోయిస్టిక్. మిడిల్ ఏజ్ దాటిగా చాలా మందికి ఈగో ఎక్కువ ఉంటది. సో, ఆ ఏజ్‌లో ఎంత ఈగో ఉండాలో ఆ ఈగో ఉండి, ఆ టైప్‌లో బిహేవ్ చేస్తుంటాడు. సిరి ఎగ్జాక్ట్‌లీ తల్లి టైప్ అనమాట. కొడుక్కే ప్రతీదీ వెనకేసుకు రావడం. ఎగ్జాక్ట్‌లీ ఆ సినారియో మ్యాచ్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆ యాంగిల్ నుంచి చూద్దాం ఈ సీన్ యాక్చువల్లీ ఇక్కడి నుంచి. సో, ఇక్కడ ఆ గాదాల కొడుకు జెస్సీ స్టిల్ ఐ క్యాన్ అని అంటున్నాడు. సన్నీ చెప్తున్నాడనమాట. ఓకే. సన్నీ ఏం చేస్తాడంటే అందరిని ఇలా ఐ కెన్ అంటుంటే అందరికి చెప్తుంటాడు. జరిగిందిది. ఇప్పుడు హౌస్ కాల్ ఇది. అంటే వేరే వాళ్ళు ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలిప్పుడు. ఇప్పుడు హౌస్ కాల్ ఇది అంటే అనని అన్నప్పుడు షన్ను వస్తాడు. నాన్న. పెద్ద వయసున్న నాన్నొచ్చి జెస్సీకి వరస్ట్ పెర్ఫార్మర్ అని ఇవ్వకుండా ఉంటే రీగెయిన్ అయ్యి నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చి ఆడతాడు అని అంటాడు. అంటే మా అబ్బాయికి మా గాదాల కొడుకు జెస్సీకి మీరు ఫస్ట్ పెర్ఫార్మర్ అని ఇచ్చి జైల్లో పెట్టకుండా ఉంటే అతను ఇప్పుడు తప్పుకుంటాడు నెక్స్ట్ వీక్ వచ్చి ఆడతాడు అని చెప్పి వాళ్ళ కొడుకు తరపున మాట్లాడుతున్నాడు తండ్రి. ఓకే. అప్పుడు కొడుక్కి నచ్చదు. ఒక రకంగా ఇలా చెదగ్గా చూస్తుంటాడు. ఇలా జెస్సీ ఇలాగ షన్నుకేసి అలా చెదగ్గా చూస్తుంటాడు షన్నుకేసి. ఎందుకని ఇది జెస్సీ ప్లాన్ కాదు ఇది. వాళ్ళ తండ్రి షన్ను ప్లాన్ వేస్తాడు అనమాట ఇలాగ. అప్పుడు ఇది వాళ్ళ అమ్మ సిరికి కూడా నచ్చదు. సిరి ఏమంటది, అది నువ్వెలా చెప్తావు అని అంటది వాళ్ళ హస్బెండ్ షన్నుతోటి. అప్పుడు షన్ను అది గబుక్కుని ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు జెస్సీ మన గాదాల కొడుకు జెస్సీ అంటాడు ఏమని ఇప్పుడు కంప్లైంట్ అందరి మీద కంప్లైంట్ మొత్తం అందరూ వీళ్ళంతా నన్ను విక్టిమ్ చేస్తున్నారు నాన్న అన్నట్లు. దే డోంట్ వాంట్ టు గివ్ అప్ కెప్టెన్. దే డోంట్ వాంట్ టు గివ్ అప్ కెప్టెన్ అయిపోయిన వాళ్ళు కూడా డోంట్ వాంట్ టు గివ్ అప్. ఓకే. అవును. కెప్టెన్ అయిపోయిన వాళ్ళలో కూడా ఇద్దరే గివ్ అప్ ఇవ్వాలి. ఇంకా మిగిలిన వాళ్ళు ప్లాన్ ఆడొచ్చు కాబట్టి వాళ్ళు దే డోంట్ వాంట్ టు గివ్ అప్. వై షుడ్ ఐ హ్యావ్ టు? నేనెందుకు గివ్ అప్ చేయాలి? థర్డ్ వీక్‌లో ఎప్పుడో కెప్టెన్ అయ్యాను. ఇది ఈ బుద్ధి నేను కెప్టెన్సీ కింద పార్టిసిపేట్ చేయను నేను గివ్ అప్ ఇస్తాను అన్నప్పుడు ఎక్కడికి పోయింది? ఇప్పుడు వచ్చి కొత్తగా చెప్తున్నావు?
వాళ్ళు కెప్టెన్సీ అయిపోయిన వాళ్ళు కూడా అది డోంట్ వాంట్ గివ్ అప్ అంటున్నాడు. కెప్టెన్సీ అయిపోయిన వాళ్ళు కూడా ఇవ్వదు గివ్ అప్, ఎందుకు ఇస్తుంది? విశ్వ ఇచ్చాడు ఎందుకని, సిరి తనకు లెటర్ ఇచ్చింది కాబట్టి ఇచ్చాడు గివ్ అప్, మీనింగ్ ఉంది. నువ్వు కూడా ఇవ్వచ్చు, ఎందుకు? నీకు కూడా లెటర్ వచ్చింది కాబట్టి. సేమ్ విశ్వాది నీది సేమ్ సినారియో కదా. సన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు? తన కోసం ఎవరు సాక్రిఫైస్ చేయలేదు కాబట్టి తన సన్నీ ఉంటాడు, పార్టిసిపేట్ చేస్తాడు. షన్ను కదా, సిరి కూడా అంతే. సిరి కోసం ఎవరు సాక్రిఫైస్ చేయలేదు, సిరియే సాక్రిఫైస్ చేస్తుంది కాబట్టి సిరి ఆడుతుంది. సో నువ్వు గివప్ చేసినంత మాత్రం నువ్వు ఏదైనా త్యాగం చేసినట్లు కాదు. నువ్వు గివప్ చేయొచ్చు నువ్వు. అలా నువ్వు వేరే వాళ్ళ మీద కెప్టెన్సీ అయిన వాళ్ళు కూడా డోంట్ వాంట్ గివప్ అని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మన గాదాల కొడుక్కి అంత తెలివితేటలు లేవు. సన్నీ అంటాడు, హెల్త్ ఇష్యూ చెప్పావు కదా మచ్చా అని అంటాడు. అంటే పక్క నుంచి రవి అంటాడు, నువ్వు జెస్సీ తోటి నువ్వు టాస్క్లు ఆడి కెప్టెన్ అయినా కూడా నీకు హెల్త్ ఇష్యూ అలానే ఉంటుంది కదా, ఈ వీక్ నీకు కష్టం అవుతుంది అని చెప్పి అంటాడు యాక్చువల్లీ. అంటే నెక్స్ట్ సన్నీ ఏదో ఒకటి ఇప్పుడే డిసైడ్ అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఆడొచ్చు అని చెప్పి అంటే అక్కడ ఉన్న అనీ మాస్టర్ వెంటనే, అనీ మాస్టర్ని ఎవరు అడగలేదు, ఏం చేయలేదు. అనీ మాస్టర్ వెంటనే నేను డ్రాప్ అవుతాను అంటది. అంటే జెస్సీ కోసం తను డ్రాప్ అవుతుందంట. ఓకే, జెస్సీకి అనీ మాస్టర్కి ఏమన్నా చాలా అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా? ఏం లేదు. నేను డ్రాప్ అవుతాను అంటది అంతే సింపుల్గా. వెంటనే జెస్సీ అలా అనీ మాస్టర్ డ్రాప్ అవుతున్నాను వెంటనే నేను అనీ మాస్టర్ మ్యామ్ నేను డ్రాప్ అవుతాను అని చెప్పి అనీ మాస్టర్ ఆపేసి తను డ్రాప్ అవుతాను చెప్తాడు. అప్పుడు ఇలా తను డ్రాప్ అవుతాను ఇలా చెప్పేసరికి షన్ను అంటాడు, ఒకళ్ళ కోసం డ్రాప్ అవుతున్నా చెప్పుకు, నీ హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి డ్రాప్ అవుతున్నా అని చెప్పి అంటాడు. ఎందుకంటే అక్కడ ఏంటి, అప్పుడు దాకా ఫస్ట్ ఏమో హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి డ్రాప్ అవుతాను అన్నాడు. తర్వాత వచ్చి నేను ఆడతాను, మీరంతా కెప్టెన్సీ చేసిన కూడా గివప్ ఇవ్వట్లేదు, నేను గివప్ ఇవ్వను అంటాడు. మళ్ళీ అనీ మాస్టర్ డ్రాప్ అవుతుందంటే నేను అనీ మాస్టర్ కోసం డ్రాప్ అవుతాను అంటున్నాడు. అస్సలు ఒక్క స్థిరమైన ఆలోచన విధానం లేదు, స్థిరమైన మాటలు లేవు, అంత వాలటైల్, ఒక ఇది లేదు అసలు మనిషికి. సరే సిరి పక్క తీసుకెళ్తుంది జెస్సీని అదే తల్లి తన గాదాల కొడుకుని పక్క తీసుకెళ్ళి చెప్పడానికి చూస్తుంది అనమాట. పక్క తీసుకెళ్ళి, చూడు అలా కాదు, నువ్వు ఇలా చేయకూడదు, నీ కోసం పాపం నిన్న లెటర్ కూడా సాక్రిఫైస్ చేశారు కదా, కాబట్టి నువ్వు గివప్ ఇచ్చినా కూడా ఏం పర్వాలేదు, నువ్వు గివప్ ఇవ్వచ్చా అని వాళ్ళ కొడుకు చెప్తుంది. కొడుకు చెప్పాక మళ్ళీ ఆ కొడుకు చెప్తున్న టైంలో ఇక్కడ అనీ మాస్టర్ని పక్కన శ్రీరామ్ అనీ మాస్టర్తో మాడుతుంటాడు. ఏంటి ఎందుకు ఇచ్చారు అంత ఈజీగా గివప్ ఇచ్చేస్తానంటే, మీరు ఏమనుకుంటున్నారు, ఇది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్, ఇది అలా గివప్ ఇచ్చడం ఏంటి, మీరు ఇది గెలిస్తే నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ వెళ్తుంది అని అంటే అనీ మాస్టర్ అని ఏదో ఒక రకంగా నవ్వుతూ, నేను ఇది గెలిచినా కూడా నెక్స్ట్ నువ్వు ఉన్నావు కదా నేను ఎలా గెలుస్తాను కెప్టెన్సీ టాస్క్ అని. ఎప్పుడు చూసినా అనీ మాస్టర్ ఒకటే, ఫిజికల్గా తన వీక్, ఇలాంటి శ్రీరామ్ లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇంకా కెప్టెన్సీ టాస్క్ గెలవలేను. ఇలాగే అనుకుంటే సిరి కెప్టెన్ అయ్యేది కాదు, కెప్టెన్ అయింది కదా అది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మొత్తం అంతా వస్తుంది, డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు గాదాల కొడుకు దూరంగా కూర్చుంటాడు. ఇప్పుడు తల్లిదండ్రులు మాడుతున్నారు అనమాట. ఎందుకంటే మన గాదాల కొడుకు అంత మొహం మాడిపోయింది, ఇంకా చాలా బాధగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ తను ఆడడానికి లేదు అన్న దీంతో అలా దూరంగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు తల్లి తండ్రి ఇక్కడ ఉంటారు, షన్ను సిరి అక్కడ వచ్చి ఆ హెడ్ మాస్టర్ ముందు వచ్చి నిలబడతారు. ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్. హెడ్ మాస్టర్ స్కూల్లో మిగిలిన మాస్టర్స్ అందరికీ మధ్య డిస్కషన్ స్టార్ట్ అనమాట. స్టార్ట్ అయినప్పుడు అదే తల్లి అంటుంది అనమాట, ఏమని, వాడు గివప్ ఇస్తాడు, మా అబ్బాయి గివప్ ఇస్తాడు, వాడికి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి వాడు ఆడడు, కానీ వీకెండ్ వాడిని వరస్ట్ పెర్ఫార్మర్ అని కానీ ఇస్తే మీరు అది బాగోదు, వరస్ట్ పెర్ఫార్మర్ ఇవ్వండి కానీ ఈ రీజన్ మాత్రం చెప్పకండి, మా అబ్బాయి చాలా సెన్సిటివ్ అన్నట్లు చెప్తుంది అనమాట తల్లి సిరి చెప్తే. అప్పుడు దానికి సన్నీ అంటాడు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తారు, వరస్ట్ పెర్ఫార్మర్ ఇవ్వాలంటే ఇలా సాక్రిఫైస్ చేసేదని ఇవ్వడం మానేయమని అయితే చెప్పలేం, అలాంటి కండిషన్స్ పెట్టకూడదు అన్నట్లు మాట్లాడతాడు. యాక్చువల్లీ మాట్లాడితే ఇక్కడ రవి అంటాడు, మేమంత స్టోన్ హార్టెడ్ కాదు, ఈ రీజన్ వల్ల మేము ఇవ్వం వరస్ట్ పెర్ఫార్మర్ అన్నట్లు అందరి తరపున తనే మాట్లాడేస్తుంటాడు రవి. ఓకే, ఈ స్టోన్ హార్టెడ్ కాదు అని అన్న వెంటనే అక్కడ తండ్రి షన్ను, మన ఓ పాతకాలపు నాటి తండ్రి ఈగో హర్ట్ అయిందంట.
అది మనకి ఇప్పుడు తర్వాత చెప్పాడు అతను, తండ్రి తర్వాత చెప్తాడు. అయితే ఇక్కడ ఇక్కడ ఇగో హర్ట్ అయిన విషయం ఇక్కడ అర్థమైంది. ఇక్కడ దీనికి కూడా ఇగో హర్ట్ అయిపోతుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రవి చాలా క్యాజువల్గా అన్నాడు, అవి స్టోన్ హార్ట్స్ కావు, మేము దాని గురించి ఫస్ట్ పెర్ఫార్మర్ కింద ఇవ్వమని చెప్పి చాలా క్యాజువల్గా అన్నాడు. అస్సలు దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ జెస్సీ వస్తాడు. వచ్చి మీది వరస్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నాకేం ఫరక్ పడదు, ఓకే నేను డ్రాప్ అవుతున్నా, డిస్కషన్ వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ అదే అంటే మీ తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, ఈ ఒక్క డైలాగ్ వచ్చి చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. మీ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఏమి ఇచ్చినా నాకు ఫరక్ పడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, అప్పుడు అలా వెళ్ళక ఇక్కడికి రా, ఇలా రా అని చెప్పేసి వీళ్ళు అంటుంటారు. యాక్చువల్లీ ఇది మాట్లాడుతున్న టైంలో సన్నీ ఏదో మాట్లాడుతుంటాడు, స్టాండ్ తీసుకోవడం అనేది ఏదో చిన్న డైలాగ్ వేస్తాడు, అది సరిగ్గా వినిపించలేదు. మళ్ళీ దానికి మళ్ళీ మన తండ్రి, ఆ పాతకాలం నాటి తండ్రి మన షన్ను మళ్ళీ హర్ట్ అయిపోయాడు. ఈసారి లోపల ఉంచుకోలేదు, బయటికి చెప్పేసాడు. హర్ట్ అయిపోయి పక్కన ఉన్న తన వైఫ్ సిరితోటి నాకు దరిద్రంగా ఉంది, ఎగ్జాక్ట్ ఇదే మాట అన్నాడు, నాకు దరిద్రంగా ఉంది అన్నాడు. ఈ స్టాండ్ తీసుకున్నాడు అన్న మాట దగ్గర అనమాట. తన మాటకి తనే స్టాండ్ తీసుకోవట్లేదు అని చేసేదంటే నాకు దరిద్రంగా ఉందని అని అంటే, సిరి ఏదో అంటుంటుంది స్టాండ్ కాదురా అనేది అంటుంటే, షన్ను అంటాడు వాడిని మాట్లాడుకొని, ఇంకా తండ్రి ఇంకా కొడుకుని ఇంక మాట్లాడుకుని. ఎందుకంటే తండ్రికి ఆ కొడుకు సరిగ్గా మాట్లాడకపోతుంటే, ఆ కొడుకు తరపున మాట్లాడుతుంటే తండ్రి ఈగో హర్ట్ అయిపోతుంది. తండ్రితో ప్రాబ్లం, కొడుకుతో ప్రాబ్లం, తల్లితో ప్రాబ్లం. సో ఈగో హర్ట్ అయిపోతుంది తండ్రిది. సో నేను ఇంకా వాడిని మాట్లాడుకుని అని చెప్తాడనమాట. సిరిని కూడా అంటే తల్లిని కూడా నువ్వు మాట్లాడుకు అని అంటాడు. అప్పుడు సన్నీ అంటాడు, అరే ఇప్పుడు ఎప్పుడైతే షన్ను వాడిని మాట్లాడమని చెప్పు అన్నప్పుడు అని అంటే, అప్పుడు దానికి సన్నీ వాడిని మాట్లాడమనే అప్పటి నుంచి నేను చెప్తున్నాను సిరి, నీకు లెట్ హిమ్ టాక్ అంటాడు. అంటే వాళ్ళ అమ్మని, అమ్మ నువ్వు తల్లివే ఒప్పుకుంటావు కానీ నువ్వు ఆగు, మీ అబ్బాయిని మాట్లాడిని అని చెప్పేసి అంటే, అప్పుడు సిరి మాట్లాడుతున్నాడు కదా మా వాడు అన్నట్లు చెప్తుంది. అంటే సన్నీ అంటాడు నువ్వు వచ్చి చెప్తున్నావు కదా తన తరపున అని అంటే, అప్పుడు మళ్ళీ ఏముంటుంది, అవును వాడితో పక్కకెళ్ళి మాట్లాడింది నేనే కదా అంట. వాడు మాట్లాడుతున్నాడు అని చెప్పింది తన తరపు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, తను మాట్లాడట్లేదు కదా అంటే, పక్కకెళ్ళి వాడితో మాట్లాడింది నేనే కదా అంట. ఈ సీన్ చూసి ఎగ్జాక్ట్లీ ఈ డైలాగ్ దగ్గరే ఎగ్జాక్ట్లీ తల్లిలా నాకు అనిపించింది, ఎవరికి జెస్సీకి తల్లిలాగా సిరి. సరే ఇంతకీ సన్నీ చెప్తాడు, సన్నీ ఇందాకేమన్నాడు, జెస్సీ వస్తాడు అక్కడికి, వస్తే చెప్తాడు ఇందాకేమన్నాడు, నేను డ్రాప్ అవుతాను అన్నాడు. ఆ స్టాండ్ ఎందుకు తీసుకురాపోతున్నాడు, ఇక్కడ మాస్టర్ డ్రాప్ అవుతాను అని చెప్పిన వెంటనే ఐ విల్ డ్రాప్ అంటున్నాడు. ఏంటిది, నీ కాల్ నువ్వు తీసుకోవడం కూడా నీకు తెలియదు అని చెప్పేసి సన్నీని అంటాడు, జెస్సీని అంటాడు. అప్పుడే నేను స్ట్రాంగ్గా నేను చేస్తానంటాడు. అని మాస్టర్ డ్రాప్ అంటే నేను డ్రాప్ ఇలా అంటాడు. ఇంకా ఉంది, ఇంకా ఈ గాదాల కొడుకుది ఇంకా ఆగలేదండి, ఇంకా ఇంకా అద్భుతమైన షాక్లు ఇస్తాడు ఇక్కడ. ఏంటి, ఇలా సన్నీ మాట్లాడినప్పుడు అక్కడ తల్లిని ఇంకా మాట్లాడద్దు అనేసాడు కదా వాళ్ళ తండ్రి. షన్ను సిరిని మాట్లాడదు అన్నాడు కదా, ఇంకా సిరి మాట్లాడడానికి లేదు, మొహం మాడిపోయింటుంది, మన అలా మొహం ఒక రకంగా పెట్టుకుంటుంది, ఎందుకు మాట్లాడడానికి లేదు, అక్కడ హస్బెండ్ ఆర్డర్స్ ఉన్నాయి. సో దాంతో అలా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు సన్నీ అంటాడు జెస్సీతోటి, నువ్వు ఆడతానని ఫైట్ చేసినోడివి, ఒక్క సెకండ్లో ఎలా మారుతావు, ఎలా మారిపోతుంది డెసిషన్ అన్నట్లు అడిగితే దానికి జెస్సీ రెస్పాన్స్ ఏంటి తెలుసా, వెంటనే ఇమీడియట్లీ అన్ఫిట్, ఐఎమ్ అన్ఫిట్, హ్యాపీయా, ఐఎమ్ అన్ఫిట్. ఇదే బాగా గాదం పెట్టి పాడు చేస్తారు కొడుకుని. ఇదా మాట్లాడే విధానం, అన్ఫిట్, ఐఎమ్ అన్ఫిట్, హ్యాపీయా, హ్యాపీ, నువ్వు అన్ఫిట్ హ్యాపీయా, ఏంటి మాటలు. అక్కడ ఏమైనా గొడవ పడుతున్నారా, అడుగుతున్నారు కదా, పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నాడు కదా సన్నీ. ఎక్కడన్నా నీ మీద బీభత్సంగా ఎలిగేషన్ చేస్తున్నాడా, డిస్కషన్, అది డిస్కషన్లా చేయాలి. ఇప్పుడు ఇలాగ మాట్లాడితే గొడవలు స్టార్ట్ అవుతాయి. నువ్వు ఇలా మాట్లాడితే అన్ఫిట్ ఏంటి ఇలా అంటే అది గొడవ వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు అక్కడ అవతల నుంచి ఇప్పుడు అన్ఫిట్, ఐఎమ్ అన్ఫిట్, హ్యాపీయా, ఐఎమ్ అన్ఫిట్ అని అంటే అవతల వ్యక్తి ఏంటి అలా మాట్లాడతావు, ఏంటి అన్ఫిట్ ఏంటి నువ్వు, ఏంటి ఐఎమ్ హ్యాపీయా, నేను హ్యాపీ ఉంటాను ఇలా అంటే మళ్ళీ నువ్వు రైజ్ చేస్తావు వాయిస్, మళ్ళీ నువ్వు రైజ్ చేస్తావు, గొడవ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అసలు పాయింట్ ఉండదు, కొట్టుకుంటుంది అనమాట. ఇది మామూలుగా ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే బయట గొడవలు జరిగేది ఇలా ఉంటుంది.
ఇక్కడ సన్నీ అక్కడ అలా గొడవలు పెట్టట్లేదు కాబట్టి, తగ్గున్నాడు కాబట్టి నువ్వు అలా రచ్చిపోగలుగుతున్నావు బిగ్ బాస్ హౌస్ కాబట్టి. అది. సో బిగ్ బాస్ హౌస్లో ఇలాగ అవతల వాళ్ళు గొడవలు పెట్టుకోకూడదు కాబట్టి, పెట్టుకుంటే నెగిటివ్ ఇంప్రెషన్ బయటకు వస్తుంది కాబట్టి తగ్గి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళ ఒరిజినల్ యాటిట్యూడ్ బయటకు వస్తుంటుంది. జెస్సీది ఇప్పుడు కంప్లీట్లీ పూర్తిగా చంద్రముఖిగా మారిన అన్న టైప్లో పూర్తిగా అసలు మొత్తం జెస్సీ ఒరిజినల్ షేప్లోకి మారిపోయాడు అనమాట. ఇది జెస్సీ ఇలాగ బిహేవ్ చేస్తుంటాడు అనమాట. అప్పుడు ఇలా అన్ఫిట్ అని ఎప్పుడైతే అంటాడో, ఈ అన్నీ మాస్టర్ కాజల్ వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే జెస్సీ చాలా దారుణంగా ఉన్నాడని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుంది. అక్కడ కాజల్ అంటే సిరి ఫేస్ కూడా ఒక రకంగా పెడుతుంది, ఒక రకంగా చూస్తుంది జెస్సీ గేసి, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి. ఎందుకంటే అంతసేపు స్టాండ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇలా మాట్లాడితే ఒక రకంగా మొహం కొట్టేసినట్టు అవుతుంది. అక్కడ సిరి మాట్లాడడం కూడా లేదు, హస్బెండ్ మాట్లాడొద్దు అన్నాడు. ఓకే, నెక్స్ట్ సన్నీ, నెక్స్ట్ జెస్సీ అంటాడు మళ్ళీ ఇంకోటి, ఏంటి సిచ్యుయేషన్స్ మారుతాయి, నేనేమనుకున్నాను ఫిజికల్ టాస్క్ అనుకున్నాను, అందుకని ఫిజికల్ టాస్క్ అనుకుని గివప్ ఇచ్చాడంట స్టార్టింగ్లో. సన్నీ అంటాడు, బిగ్ బాస్ హౌస్లో నెక్స్ట్ ఏమవుతుందో ఎవరికన్నా తెలుసా? సిచ్యుయేషన్స్ మారుతాయి. వెన్ యూఆర్ టెల్లింగ్ సంథింగ్ థింక్ బిఫోర్. ఏదన్నా ఒకటి గివప్ ఇస్తున్నాను, ఏదన్నా చేస్తాను చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించు అని చాలా చక్కగా చెప్పాడు జెస్సీ. ఇంకా అసలు జెస్సీ వినలేడు. అయ్యో బాబాయ్, నేను జెస్సీని నాకు చెప్తాడా సలహా, కానీ రెస్పాన్స్ ఎలా ఇవ్వాలో తెలియదు. కోపం బయట పెట్టేసుకోవాలి. ఏమంటాడు మళ్ళీ సేమ్, సరే ఐఎమ్ అన్ఫిట్. ఇది ఎలా ఎక్కడ చేస్తుంది తెలుసా? ఇలాంటి ప్రదర్శన ఎక్కడ ఉంటుందో తెలుసా? బయట చేయదు. కొంతమంది ఇళ్లల్లో చేస్తారు పేరెంట్స్ దగ్గర. ఇప్పుడు ఈరోజు జెస్సీ బిహేవియర్ చేస్తే ఇప్పటిదాకా బిహేవియర్ ఇదంతా తల్లిదండ్రుల చేత పిల్లలు చేస్తుంటారు. ఎందుకు? తల్లిదండ్రులు ఏమి అనలేదు, పిల్లల మీద ప్రేమ. అప్పుడు పిల్లలు ఏంటి, నన్ను ఎలాగూ మా తల్లిదండ్రులు ఏమీ అనలేదని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఇలా ప్రదర్శించేస్తుంటారు. ప్రదర్శిస్తుంటే తల్లిదండ్రులు ఓపిక్గా కామ్గా అన్నీ వింటూ భరిస్తూ బొజ్జగిస్తుంటారు. అది జరుగుతుంది ఇక్కడ అవతల వ్యక్తి కోప్పడట్లేదు, బొజ్జగించినట్టు చేస్తున్నాడు. ఇంకా సేమ్ కొంతమందికి అదే తల్లిదండ్రుల పిల్లలు అంటే అందరి పిల్లలు కాదు, కొంతమంది మొండి పిల్లలు తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా, వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించకుండా ఉంటారు కొంతమంది. తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమని, ఈ గారాబాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ఆ టైప్. నేను పిల్లలంటే మరి చిన్నపిల్లలు అంటలేదు అంటే కొంచెం టీనేజ్కి వచ్చిన పిల్లలు అనుకోవచ్చు మీరు. సో ఆ టైప్ బిహేవియర్ అనమాట ఎగ్జాక్ట్లీ జెస్సీ ఇక్కడ చేస్తుంది. ఓకే, ఇలా అన్ఫిట్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ జెస్సీ ఏమంటాడు, జెస్సీ సన్నీ ఏమంటాడు, ఇంకేం చేస్తాడు, ఇంకా మ్యాక్సిమం వెళ్తాడు. ఇంకా ఏమంటాడు జెస్సీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు పార్టిసిపేట్ చేయి, నేను డ్రాప్ అవుతా. ఇంకా జెస్సీ యొక్క ఈ హైపర్ యాటిట్యూడ్ చూసి ఇంకా ఆ వ్యక్తి మొహం మార్చేసుకున్నాడు, ఏదో తన నుంచి ఏదో లాగేసుకుంటున్నారు, తను మొత్తం అందరూ అన్యాయం చేసేస్తున్నారు అనే విషయం చూసి ఇంకా నేను మనస్ఫూర్తిగా నువ్వు పార్టిసిపేట్ చేయి, నేను డ్రాప్ అవుతానని చాలా బాగా చెప్పాడు, చక్కగా చెప్పాడు. దానికి జెస్సీ అవసరం లేదు. ఓకే, పక్క నుంచి అనీ మాస్టర్, అమ్మో ఎక్కడ సన్నీ ఇలా డ్రాప్ అయ్యి జెస్సీకి ఇచ్చేస్తే ఎక్కడ సన్నీకి ప్రజల్లో మంచి ఇది వచ్చేస్తుందేమో అన్నట్టు ఫీల్ అవుతుందేమో ఏంటో మరి, నువ్వెందుకు డ్రాప్ అవుతావు అని అనీ మాస్టర్ అడిగింది. అనీ మాస్టర్ అడిగితే సన్నీ ఎగ్జాక్ట్లీ అనీ మాస్టర్ అదే అడిగాడు, మరి ఇందాక మీరెందుకు డ్రాప్ అవుతానన్నారు అని అడిగితే అప్పుడు అనీ మాస్టర్ అంటే హీఈస్ ఫీలింగ్ బ్యాడ్ అని అంట. హీఈస్ ఫీలింగ్ బ్యాడ్ అని మీరు డ్రాప్ అవుతానన్నారు, అప్పుడు నేనేం అడగలేదు, ఇప్పుడు నేను కూడా హీఈస్ ఫీలింగ్ బ్యాడ్ అనే డ్రాప్ అవుతున్నాను అని సన్నీ అంటే టిట్ ఫర్ టాట్ అన్నట్లు అయింది. సరైన సమాధానం ఇచ్చాడు యాక్చువల్ అక్కడ. ఇది ఇలా అవుతుంటే డిస్కషన్ బిగ్ బాస్ ఎంతలో ఇంటర్ఫీర్ అయ్యి, మీరు అర్జెంటుగా 4th టాస్క్కి ఎవరికైనా పేరు చెప్పండి అని అంటాడు. అంటే అప్పుడు ఇంకా ఏం చేస్తుంది, ఈ డిస్కషన్ ప్రస్తుతానికి ఆపి ఆ 4th రౌండ్ కోసం ప్రియాంకని అనీ మాస్టర్ని జోడీని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కాజల్ సన్నీ జోడీ కూడా ఫైనలైజ్ అవుతుంది, బట్ నెక్స్ట్ రౌండ్కి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఈ లోపల జెస్సీ ఏదో ఒకటి తేలుతుంది, దాన్ని బట్టి చూద్దాం అన్నట్లు. ఎందుకంటే జెస్సీ ఆడితే సన్నీ తప్పుకుందాం అన్నట్టు ప్లాన్ నెక్స్ట్ రౌండ్కి.
సో ఇది మొత్తానికి ఫైనల్గా ఇది డిసైడ్ అయ్యి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టాస్క్కి అని మాస్టర్ ప్రియాంక ఫైనలైజ్ అవుతారు. ఈ లోపల టాస్క్ గురించి అన్ని సెట్ చేసే లోపల వీళ్ళు ఫైనలైజ్ అవుతారు. ఇది ఫైనలైజ్ అయ్యాక ఓకే 25 minutes అయింది. ఓకే, ఇక్కడి నుంచి సెకండ్ పార్ట్లో ఉంటుంది నా రివ్యూ. సో రివ్యూ పార్ట్ 2ని సెకండ్ పార్ట్ కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి.